వాక్యం ప్రకటించే స్థాయికి వచ్చేసామంటే దాని అర్థం ఏమిటి? మేము ఎంతో నేర్చేసుకున్నాం. చాలామంది బ్రదర్ వాక్యం చెబుతుంటే చూశాను, బయట షికార్లు చేస్తున్నారు. అలాగా బయట షికార్లు అంటే దాని అర్థం ఏమిటి? వాళ్ళు ఏం పనిలో ఉన్నవాళ్ళు కాదు, సరదాగా తిరుగుతున్నారు బయట. అలా కారణం ఏమిటి? ఇవన్నీ మాకు తెలుసండి, ఇవన్నీ మేము ఎప్పుడో వినేసాము, ఇవన్నీ మాకు వచ్చేసినాయి. మరి అలా తిరుగుతున్నప్పుడు చూసే వాళ్ళకి ఇక్కడ వాక్యం చెబుతున్న వాడికి ఎలా ఉంటుందండి? ఆయన బ్రదర్ వాక్యం చూసి నేను కూర్చొని చూస్తున్నాను. హ్యాపీగా భుజాల మీద చేతులు వేసుకుని తాయితీగా నెమ్మదిగా అలా విహరిస్తున్నారు చక్కగా హ్యాపీగా. ఎందుకు విహరిస్తున్నారు? నాకు తెలుసంతా, మాకు అంతా తెలుసు కదా. ఇదంతా మేము ఎప్పుడో వినేసాము, ఎప్పుడో పరీక్షలు రాసేసాము, ఎప్పుడో పాస్ అయిపోయాం, మాకు ఇదంతా నథింగ్, మేమేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఎక్కడో తేడా జరుగుతుంది చూసారా? ఏదో లోపం. ఏమిటా లోపం? వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, బాగుంది, చాలా సంతోషం. కానీ వాక్య ప్రకారం బ్రతికే విషయం దగ్గరకు వచ్చినప్పటికీ ఏదో తడబాటు, ఏదో తొట్టుబాటు, ఎక్కడో లోపం, ఏదో బలహీనత, ఏదో ఒక విధమైన సమస్య, ఎక్కడో ఒక చోట పాపంలోకి వెళ్ళిపోవడం, పాపంలో పడిపోవడం, ఇవన్నీ కూడా వాక్యాన్ని నేర్చుకున్న వాళ్ళలోనే ఎక్కువగా జరుగుతున్నవి అని మనం నిర్ధారణకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నేర్చుకున్న జ్ఞానం ప్రకారం నువ్వు బ్రతకడమే నీకు జ్ఞానం అబ్బినది, నీకు జ్ఞానం వంటబట్టినది అనే దానికి నిదర్శనం.